పట్టుకున్నాను, బతిమాలాను. రక్షించండి మహానుభావుడు, వదిలేయండి అన్నాను. నన్ను తోసేశారు. తోసేసి ఆయన రెక్కలు బెగ్గట్టారు. కట్టి ఆయన్ని దారుణంగా చంపేశారు. కొన ఊపిరితో ఆయన కొట్టాడుకుంటూ రక్తసిక్తంగా ఉన్న చేతులు దాచి నన్ను రక్షించవయ్యా, నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళు, నన్ను బతికించమని బతిమాలాడు. ఆయన పట్టుకుని అటు వచ్చేపోయే మనుషుల్ని, ఆ లారీల్ని, ఆ బస్సుల్ని అందరినీ అడిగాను, ప్రార్థించాను. ఎవ్వరూ నా మాట ఖాతరు చేయలేదు, నా అర్థం చేసుకోలేదు. ఆఖరి ఆకాశాన్ని అడిగాను, నేలను అడిగాను, గాలిని అడిగాను. ఈ పంచభూతాలన్నింటిలోనూ మొరబెట్టుకున్నాను. ఏమీ ప్రయోజనం లేకపోయింది. ఇక నాతో లాభం లేదని ఆయన చివరి శ్వాస పంచభూతాల్లో కలిసిపోయింది. ఇది గూండాలు స్వైర విహారం చేసే రాజ్యంగా, ముఠాదారులు శాసించిందే శాసనం. న్యాయం ధర్మం నశించిపోయాయి, మానవత మంచితనం మట్టి కలిసిపోయాయి, సమాజం కూలిపోయింది. ఎక్కడో ఎప్పుడో ఎవరో ఒకళ్ళు పుట్టాలి, ఈ కాలుష్యాన్ని కల్మషాన్ని కడిగియాలి. మనిషి రూపంలో ఉన్న రాక్షసులకి సమాధి కట్టాలి. అప్పటి వరకు ముక్తి లేదు, మోక్షం లేదురా. నాన్న నాన్న రామసుబ్బారెడ్డి, రామసుబ్బారెడ్డి, సిద్ధారెడ్డి, ఎక్కడ నమస్కారం. నమస్కారం 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 నమస్కారం. మీ కాళ్ళు పట్టుకుంటాను. మీరు వేద పండితులు, తప్పు పంతులు. నిన్ను చూస్తా అంటే బాధ అవుతాడని. అయినా ఏం ఇట్లొచ్చినావు? ఏం కావాలి నీకు? ఏం కావాలో చెప్పు, చేసి పెడతా. దయచేసి మా అబ్బాయిని వదిలిపెట్టండి. ఇంత ఎవరు నీ కొడుకో? ఆ సెల్లో ఉన్నాడు. ఎవరు? ఈ చిన్న పంతులా? అయ్యో, అయితే ఇచ్చిపెట్టేసినట్టే పో. సంతోషంగా నాకు సంతోషంగా ఉన్నది. ఏరా పంతులో, ఈ సంతోష సమయంలో మనం పార్టీ చేసుకోవాలి. నువ్వు ఇయ్యొద్దు, నేనిస్తా. దీంతో మొదలు పెడదామా? తాగు పంతులో, నీ కొడుకుని ఇచ్చిపెట్టేసినట్టే. తీసుకో పంతులో, అబ్బా తీసుకో పంతులో. తాగు పంతులో, తీసుకో పంతులో. ఇది మీ దేవతలు కూడా తాగిందే. పట్టు పట్టు, తీసుకో పంతులో, తీసుకో పంతులో. నీ కొడుకుని ఇచ్చిపెట్టేసినట్టే. ఇచ్చిపెడతా పంతులో, నిజంగానే ఇచ్చిపెడతా. వస్తాం కదా, చేయది ఉన్నది కదా పంతులో. ఇదిగో ఆ తుక్కుతో పాటు ఈ ముక్క కూడా తిన్నామనుకో, కరెక్ట్ గా ఉంటది. తిను పంతులో, తినబ్బా. నీ కొడుకు పెట్టేసట్టే. పంతులో పంతులో, నీ కొడుకు పెడతానా? తిను తిను, తీసుకో పంతులో, తీసుకోబ్బా. తీసుకో తీసుకో, కరెక్ట్ గా ఉంటది. నీ కొడుకు తీసి పెడతానబ్బా. తిను పంతులో, తిను తిను. ఎట్టగుండదు రుచి, కమ్మగా లేదు, బాగుంటది. కాంబినేషన్ భలే ఉంటది పంతులో. మీరు చెప్పిందంతా చేశాను. మా అబ్బాయిని వదిలిపెట్టండి. అట్టాగే మాట మీద ఉండేవాడిని. అయినా పంతులో, ఆ రామసుబారెడ్డితో నీకెందుకు చెప్పు? ఆయన పేపర్ లేదా ఆయనకి ఇచ్చేసి ఆయన స్థలం ఖాళీ చేసి వెళ్ళిపోతే నిన్ను అడిగేవాళ్ళు లేడు, పట్టించుకునేవాళ్ళు లేడు. ఏమంటావు? అలాగే. అట్టగేనా?
అయితే నీ ఇంట్లో సామాన్ తీసుకుపోయేదానికి లారీ పంపట వాటి ముందు మా అబ్బాయిని వదిలిపెట్టండి. అట్టగే పంతులు. 301 చిన్న పంతులు తీసుకురాయ్యా. ఏందయ్యా అట్లా చూస్తాడావో? ఆ చిన్న పంతుల దగ్గర సంతకం తీసుకొని పంపించేయి. ఓకేనా? ఏం పంతులో చుక్కేసినావు, ముక్కే తిన్నావు. ఇంకేమైనా కావాలనిపిస్తే ఫోన్ కొట్టు. చిటికెలో చిటికెలో. పంతులో మాట ఇచ్చినావు, మాట మీద ఉండాలా? నేను డాక్టర్ని కలిసి వీడి గురించి మాట్లాడాను. జాగ్రత్తగా ప్రయాణం చేస్తే మరేం పర్వాలేదన్నారు. నువ్వు ఈలోగా సామాన్ సర్దేస్తే ఉన్నట్టుండి ఎక్కడికి నాన్న ఈ ప్రయాణం? ఈ ఊరిని ఈ మనుషుల్ని వదిలి వెళ్ళిపోతున్నావు. ఆ గోదావరిని ఇంటిని శాశ్వతంగా మర్చిపోతున్నావు. అంతకంటే నన్ను శాశ్వతంగా మర్చిపోలేరమ్మా? వద్దురా, జరిగిన అశుభాలు చాలు. మీ నాన్నగారు చెప్పినట్టు మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోవడం అందరికీ శ్రేయస్కరం, శుభం. అమ్మా, పోలీస్ స్టేషన్లో నాన్న నా కోసం తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినప్పుడే సగం చచ్చిపోయాను. ఈనాడు ఆయన తన ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న ఈ వేద పాఠశాలని, ఈ పిల్లల్ని ఎలాగైనా నన్ను దక్కించుకోవడానికి పణంగా పెట్టడం చూసిన తర్వాత కూడా నేనింకా బతికుండగలనా అమ్మా? వీల్లేదమ్మా. ఈ గోదావరిని ఎవ్వరూ ఎలా కదపలేరు, ఈ ఇంటిని మన నుండి ఎవ్వరూ కదపలేరు. ఇక్కడ రోజు వినిపించే వేద ఘోష ఏనాటికి మూగబోదు. పోనివ్వను. నమస్కారం పెద్ద పంతులు. అయ్యో పాపం, బిడ్డ పప్ప అయిపోయాడు. కడుపు తరుక్కుపోతుంది. చాలా సంతోషంగా ఉంది. మీరు ఈ స్థలం నాకు సొంతం చేస్తున్నందుకు. ఇవాళ దశమి. ఆ కాగితాలు ఏవో ఇప్పించేస్తే ఏం బిడ్డ? అలాగే నాన్న, ఆ కాగితాలు వాడి చేతికిస్తే నా మీదొట్టే. నాన్న, మళ్ళీ చెప్తున్నాను, ఈ స్థలం అన్యాక్రాంతం చేస్తే నన్ను చప్పుకు తిన్నట్టే. ఏం బిడ్డ, ఇలా ఒట్లు గిట్లు పెట్టి ఆ పిచ్చ లాకింగ్ లో పెట్టావో, ఈ స్థలంతో పాటు మీ అమ్మని నీ అయ్యని కూడా నా సొంతం చేసుకుంటా. తీసుకురావా కాగితాలు. విజ్ఞాన ధ్యానంలో విశ్రమించనిది నీ శ్లోకం. జనన మరణమను ధర్మంలో మాసిపోరాదు మను ధర్మం. సమరంలో సమిత కారాదు సంస్కృతం. హ్యాపీగా హ్యాపీగా అది ఈ ముక్క కూడా తిన్నామనుకో కరెక్ట్ గా ఉంటది. కాలిఫోర్నియా
వాళ్ళ నాన్న కొట్టే దెబ్బలకి వివేకానంద శర్మ పరశురావులాగా మన ఇంటి మీద పడి దొరికినట్టు నరికేస్తున్నాడు. చూస్తుంటే అంత ఈజీగా ఆగేటట్లేదు. నువ్వు ఒక పంచె ఆ వేద పాఠశాలలో చదువుకుంటున్న ఆ బోడిగుండు పిల్లల్ని పాఠశాలలోనే పెట్టి తగలబెట్టాయి.